మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామానికి ఇప్పుడే మంగ సత్యనారాయణ గారు ప్రమాణ స్వీకారం చేశారు. తాజా మాజీ సర్పంచ్ ఇప్పుడు కూడా మళ్ళీ సర్పంచ్ అయ్యారు. ఇప్పుడే బీలేల గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. మంగ సత్యనారాయణ గారు చెప్పండి, మళ్ళీ ప్రజలు మీకే పట్టం కట్టారు. ప్రధానంగా మీరు గ్రామానికి సంబంధించి ఎలా సేవ చేయడం ముందుకు వస్తున్నారు? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గ్రామ ప్రజలు ఇది నేను రెండోసారి, మా మిస్సెస్ కూడా ఒకసారి చేసింది, మూడోసారి నన్ను ఎన్నుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నా, బాధ్యతగా కూడా భావిస్తున్నా. ఎందుకంటే అసలు ఇవి దీన్ని ఇంతకుముందు ఆదర్శ గ్రామ పంచాయతీ అని చెప్పుకున్నారు, కానీ ఆదర్శ గ్రామ పంచాయతీ అనేది ఎట్లా ఉంటుందో ఈసారి చూపించాలనే ఉద్దేశంతో నేను కసితోడున్నా. ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే గారు నాకు అండా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నాకు అసలు మల్లపురం ఏది కావాలన్నా కూడా నీ ఏది కావాలన్నా చేసుకోని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాడు. అదే ఇంతకుముందు కూడా చెప్పాడు. ఇంకా ఒకప్పుడు ఏమీ లేకుండే, సరే గవర్నమెంట్ మారుతా ఉంటే కొన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందినాయి. ఇంకా మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే, మన దగ్గర ఒక 5-6 బస్సులు గుట్టకు పోతున్నాయి. ఆ బస్సులు గుట్టకు పోవద్దు. ఏ బస్సులు? స్కూల్ పిల్లలై. మనకు మంచి స్కూల్ కావాలి, ఇంటర్నేషనల్ లాంటి స్కూల్ కట్టాలనే ఉద్దేశం ఉంది. దాన్ని గత 6 నెలల లోపే దాన్ని స్టార్ట్ చేస్తాం. దానికి ల్యాండ్ కూడా చూసినాం. మంచి స్కూల్ కట్టిస్తాం. వేరే గ్రామాల నుంచి వచ్చి మల్లాపురంలో చదువుకునే విధంగా ఫస్ట్ చేసే పని అదే. ఫస్ట్ చేసే పని మంచి స్కూల్ కట్టేయాలి, మంచి విద్య అందియాలి. ఒక 10 ఏళ్ల వరకు అసలు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడున్న ఈ జనరేషన్ వీళ్ళ పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా మనం మోటివేషన్ చేద్దాం. ఇంకా మన దగ్గర వాటర్ బాగుంది, రోడ్లు కావాలి, కొన్ని ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం ఒక 10% తక్కువ ఉన్నది అక్కడక్కడ. ఇవన్నిటి కూడా చేసుకుంటూ అందరినీ కలుపుకపోయి ఓటు వేసిన వాళ్ళంతా కూడా నా వాళ్ళే, ఏరు వాళ్ళు కూడా నా వాళ్ళే. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా మల్లాపూర్ అభివృద్ధి చెందేదంటున్నారు. అదే విధంగా ఈ 2 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. నువ్వు మండల అధ్యక్షుడిగా ఉన్నావు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇప్పుడు సర్పంచ్ గా గెలిచావు. మరి ప్రధానంగా మల్లాపూర్ ను ఏ విధంగా అభివృద్ధి పరుస్తారు? మల్లాపూర్ లో 2 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఉందంటున్నారు. మరి ఎన్నో సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కదా. మీకు బీలేలే అత్యంత ఆప్తుడు, అదే విధంగా ఒక మిత్రుడు. మరి ఆయన సహకారంతో ఈ గ్రామానికి మొదలుగా మీరు స్కూల్ కట్టిస్తా అంటారు. ఇంకా ఏ సమస్యలు అర్హుల కోసం చేస్తాను సిద్ధంగా ఉన్నారు? మేము గతంలో రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మార్చ్ లో మనకు కొత్త పింఛన్లు వస్తున్నాయి. కొత్త పింఛన్లు అర్హులైన వాళ్ళందరూ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అదేవిధంగా పింఛన్లు పెంచలేదంటారు, ఈసారి పింఛన్లు కూడా పెరుగుతున్నాయి మార్చి నుంచి. అది ఖచ్చితంగా పెరుగుతాయి. అది గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది. ఇంకా మనకు 200 ఇండ్లు ఖచ్చితంగా కావాలనేది మన వాళ్ళు సెలెక్ట్ చేసింది. 200 ఇండ్లు అప్లికేషన్ పెట్టుకున్న 900 మంది. 200 మందికి అయితే ఖచ్చితంగా లేవాళ్ళ 36 మందికి ఇండ్లు వచ్చినాయి. ఈ 200 ఇండ్లు కూడా ఈ 3 ఏళ్ల కాలంలో గవర్నమెంట్ ఉన్న ఈ 3 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తా. ఏ విధంగా ఎమ్మెల్యే గారి దగ్గర ఖచ్చితంగా కూర్చొని నేను మండలంలో, ఎందుకంటే నేనే కొన్ని గ్రామాలలో కట్టుకొని ఇండ్లు క్యాన్సిల్ చేసి వేరే గ్రామాలకు కూడా పెట్టడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఇంకొక 10-15 ఇల్లు కూడా ఖాళీగా ఉన్నాయి అక్కడక్కడ. మనకు ఈ రోజు కట్టుకునే వాళ్ళకి కూడా ఇండ్లు ఇంకెక్కువ తేవాలని, రేపు కాబోయే 3 ఏళ్లలో మనకు కావాల్సిన ప్రతి దాన్ని కూడా మనం సాధించుకోవాలి. ఎందుకంటే ఇంతగా మనకు ఎప్పుడు ఎమ్మెల్యే కానీ గవర్నమెంట్ కానీ అండలేదు. ఎప్పుడు గెలిచినా కూడా గవర్నమెంట్ అండ ఎమ్మెల్యే మనకు అనుకూలంగా లేడు. ఈసారి నా మీద నమ్మకంతో ఈ ప్రజలు నాకు అప్పచెప్పిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుంటూ ఈ ఊరిని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా. ఈ గ్రామంలో ఎంతో మంది యువకులు ఉన్నారు. ఆ యువకులకు సంబంధించి ఎలాంటి కార్యక్రమం తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే యువత చెడుదారి పడుతున్నారు. దానికి సంబంధించి మీరు యువతకు ఎలాంటి హామీ ఇస్తారు? యువత కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? అంటే యువత అంటే మనం ఇప్పుడు కార్యక్రమాలు ఏం తీసుకోవాలనుకున్నా మీరు తాగకుండా ఉంటే చాలు. మన ఊళ్ళో గంజాయి వస్తుంది. ఆ గంజాయి తాగవద్దు. మీరు తాగకుండా ఉంటే మీకే మంచి బుద్ధులు వస్తాయి. మీరే మంచి నడవడిగా పోతారు. మన మీద కొత్తగా ఏదో 4 కోట్లు 5 కోట్లు పెట్టి ఫ్యాక్టరీ తెచ్చి కట్టించే కెపాసిటీ ఉన్న సర్పంచ్ కాదు ఇది. మీరు మారాలంటే మీరు అందరూ పని చేసుకోరు. తాగుడు బంద్ చేస్తే మీరు అందరు మీకు ఆలోచన వస్తుంది. ఈ రోజు 20 ఏళ్ల వరకు రోజు సోషల్ మీడియాలో చూస్తున్నారు మీరు. ఏ 5 పనులు అయితే చేయకపోతే మనిషి అభివృద్ధి చెందుతాడు. అదేవిధంగా మీరు ఖచ్చితంగా మీరు మంచి నడకలు జరగాలంటే మీరు పని చేసుకోరు. 100 రూపాయలు సంపాదించి 10 రూపాయలు మీరు దాచుకున్నట్టయితే ఫ్యూచర్ లో మీకు మంచి అది ఉంటుంది. ఇప్పుడు 30-40 ఏళ్ళకే షుగర్, బీపీ వస్తుంది. యువకులంతా కూడా ఖచ్చితంగా చెడు దారిలో పోకుండా
మంచి దారిలో నడవాలనేది నేను ఎప్పుడో ఎన్నో స్టేజీల మీద కూడా చెప్పినా నాలాంటి నాయకులే రోజు మీకు తాగిపిస్తారు. ఆల్రెడీ తెలుసు, మొన్న కూడా స్టేజ్ మీద చెప్పిన ఒక పిల్లాడి తాగిపిచ్చి కొట్టిరని. అట్లాంటి వాళ్ళని నమ్మకురి మీరు. ఈ తాగిపిచ్చి ఓట్ల కోసం వచ్చే వాళ్ళని నమ్మకురి. మేము ఖచ్చితంగా కూడా మీరు మంచిగా నడవాలంటే అందరం కలిసి గ్రామాన్ని యువకులు కూడా ప్రతి దాన్ని 100 మంది కలిసి ఒక పని అవుతుంది. మీ అందరి సహకారం ఉంటేనే ఉపాధి హామీ పథకం అని ఉండే. ఈ ఉపాధి హామీ పథకంలో మనూరు ఎక్కువ వరకు ఉపాధి హామీ పనులు చేస్తారు కాబట్టి మనకు ఎక్కువ నిధులు వస్తున్నాయి. దాన్ని కూడా మనం వినియోగించుకుందాం. మీరు అందరూ కూడా సహకరిస్తే ఈ ఊరు అభివృద్ధి చెందుతుంది. మీరు కూడా భవిష్యత్తులో మంచి హృదయంగా మంచిగా మీరు మారాలని కోరుకుంటున్నాను. గ్రామంలో శాంతి భద్రతలు సరిగా లేవు, ఎవరు కూడా చెప్తే వినని పరిస్థితిలో ఉన్నారు. మీరు సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించారు, అంతా కూడా యంగ్ యువకులే ఉన్నారు. అందరూ కూడా చాలా మంచి చదువుకున్నటువంటి వ్యక్తులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ కావచ్చు. ప్రధానంగా చివరిగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు ఏమైనా చేసే అవకాశం ఉందా? శాంతి భద్రతలో మీరు ఏ విధంగా మీరు పరిరక్షించే అవకాశం ఉంది? అంటే శాంతి భద్రతలు అంటే ఆల్రెడీ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. వాళ్ళే మారాలి అనేది నా కోరిక. ఎవరికి వాడే మారాలి. మారినప్పుడే ఈ దేశం అభివృద్ధి ఎంతది, ఎవరైనా అభివృద్ధి ఎంతది. మనం మారకుంటే ఎవడొచ్చి ఎంత చెప్పినా ఎంత కొట్టినా బుద్ధి రావడానికి ఎవడు చెప్పడు. మనం యూత్ అంతా మారాలి. మీరు అందరూ హైదరాబాద్ పోయి పనులు చేసుకోరు, రోజు చిలకలపాటు కూర్చుంటారు, సాయంత్రం మంది ఆగుకుంటారు. అదంతా బంద్ చేయరు. బంద్ చేసి ఏదో ఒక పని చేసుకోరు. 10,000 సంపాదించిన వాళ్ళు 1,000 రూపాయలు దాచుకోరు. మీరు 20,000 వరకు ఎట్లుండదు. ఇది అందరూ తెలిసిన విషయం. నేను కొత్తది కాదు చెప్పేది. ఇక సీసీ కెమెరాలు, లా అండ్ ఆర్డర్ అంటే అది పోలీసు వాళ్ళు చూసుకుంటారు. సీసీ కెమెరాలు ఆల్రెడీ ఉన్నాయి ఊళ్ళో. మా ఊళ్ళో కొట్లాడుకోరు, నేను తిట్టుకుంటారు తప్ప కొట్లాడుకోరు. మంచిది మా గ్రామం. ఇదే విధంగా మనము గ్రామాభివృద్ధిలో కూడా యువకులు పాత్ర పెద్దది. అందులో ప్రతి ఒక్కరు జవాబుదారీగా ఉండాలి. ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది మంగ సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసినాక గ్రామానికి హామీ ఇస్తున్నాడు. ఈ గ్రామాన్ని ఒక రోడ్డు మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దా, మల్లాపూర్ గ్రామాన్ని బంగారు మల్లాపూర్ గ్రామంగా తీర్చిదిద్దా, యాదాద్రికి అతి దగ్గర ఉన్నటువంటి ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా, ఈసారి బీలేల సమక్షంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటా, సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం వేగవంతం చేస్తానని చెప్పి మంగ సత్యనారాయణ సుమంటూ చెప్పడం జరిగింది. ఇదే కెమెరా అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపూర్ గ్రామం.